హలో, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రేమ కథలు. అండ్ ఇవాళ ప్రేమ కథల్లో నేను చెప్పబోయే మొట్టమొదటి స్టోరీ ఎవరిదంటే మన అమ్మమ్మల టైంలో జరిగిన లవ్ స్టోరీస్ అనమాట. అండ్ ఈ లవ్ స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్. సో ఇది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి. అమ్మమ్మ వాళ్ళది వచ్చేసరికి ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ. ఆ తాతయ్య గారికి ఏమో అమ్మ, నాన్న అండ్ ఆయనే, వీళ్ళు ముగ్గురే అనమాట. సో వీళ్ళు ముగ్గురే కదా ఉండేది ఎప్పుడు కూడా. సో ఈ జాయింట్ ఫ్యామిలీని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయేవాడు అనమాట మన హీరో. అందుకు అండ్ మన హీరోయిన్ వాళ్ళకి ఒక అన్నయ్య ఉన్నారనమాట. ఆ అన్నయ్య మన హీరో గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అండ్ అందుకే ఎప్పుడు హాలిడే వచ్చినా కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటారనమాట. హాలిడే అవ్వనివ్వండి, ఏదన్నా పండగ అయినా కూడా. అండ్ వాళ్ళ ఇంట్లో కన్నా ఎక్కువ మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు అనమాట. వాళ్ళు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇంట్లో సొంత మనిషిలాగే ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏదైనా అవసరమైనా బాబు అద్రా అక్కడికి వెళ్ళా తీసుకురా నాన్న, ఇది తీసుకురా నాన్న అని చెప్పి చక్కగా మంచిగా మాట్లాడేవాళ్ళు అనమాట. అండ్ ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడనే అనుకోవాలి మనం. ఆ తర్వాత 5th క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే మన హీరోయిన్ 2 జడలు వేసుకొని పట్టు పరికిని వేసుకొని చాలా చాలా ముద్దుగా ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఆ టైంలో చూసి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు మన హీరో. కానీ చదివేది 5th క్లాసే కదండి. ఇప్పుడంటే 5th 4thకే కామన్ అయిపోయిందండి లవ్ అంటే. కానీ ఆ టైం ఆ జనరేషన్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. అబ్బాయి కూడా చాలా మొహమాటస్తుడు అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడే కాదులే, ఇంకా టైం ఉంది కదా, ఎక్కడికి పోతుంది, మన ఇంటి దగ్గరే కదా ఉండేదన్న ఆలోచనలో ఉండి ఈ అబ్బాయి కూడా చక్కగా ముందు చదువు మీద ఫోకస్ పెట్టాడనమాట. చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఇంట్లో వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటారు అన్న థాట్లో ఉండి ఇంకా అమ్మాయికి ఏం ప్రపోజ్ చేయలేదన్నమాట. మంచి ఫ్రెండ్గా, వాళ్ళ అన్నయ్యకి ఎంత మంచి ఫ్రెండ్, ఈ అమ్మాయికి కూడా అంత మంచి ఫ్రెండ్గానే ఉండేవాళ్ళు అనమాట హీరో. అయితే ఒకరోజు ఏమైందంటే ఇంకా 10th క్లాస్ అయిపోయింది వీళ్ళది. 10th అయిపోయేసరికి పెళ్లి చేద్దామన్న థాట్లో వచ్చేసారంటే. ఆ జనరేషన్ కదా, మన అమ్మమ్మల టైం కదా. సో 10th కాదు, 6th 7thకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా ఆ విధంగా ఆలోచించి 10thకి ఇంకా అమ్మాయి ఏంటంటే నేను చదువుకోవాలి, నేను ఒక మంచి ఉద్యోగం చేయాలి అన్న థాట్ ఉండేదన్నమాట అమ్మమ్మకి. అయితే ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇట్లాంటి మనకి ఎందుకమ్మా ఆడపిల్లలకు చదివేందుకు వద్దంటే, లేదు నాన్నగారు నేను చదువుకుంటానని చెప్తే సరే అని చెప్పి 10th క్లాస్ వరకు చదివించారు. 10th అయిపోయింది కదా, ఇంకా పెళ్లి చేద్దామని చెప్పి పెళ్లి చూపులు చూస్తున్నారు. లేదు ఇంకా నేను పై చదువులు చదువుతాను అన్న అంటే, లేదు అట్లాంటివి ఏమొద్దమ్మా, ఇంకా పెళ్లి చేసేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయిందంటే, లేదు నాన్న అని చెప్పి ఇంకా ఒప్పించారనమాట. సరే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదు ఈ అమ్మాయి అన్న థాట్ మన హీరో గారికి తెలిసిపోయిందనమాట. మన హీరో గారు ఏం చేస్తారంటే ఇదే సరైన సమయం అని చెప్పి చక్కగా ముందు ఫుల్ ఫోకస్ చదువు మీదే అనమాట. చదువుకున్నారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటర్ డిగ్రీ అన్నీ కంప్లీట్ చేసి మంచి జాబ్ ఏదో తెచ్చుకున్నారనమాట. అంటే గవర్నమెంట్ జాబ్ అనమాట. ఈ తాతయ్య గారిది రిటైర్ అయిపోయారు ప్రజెంట్. అయితే మంచి జాబ్ తెచ్చుకున్నారు, ఇంకా వచ్చారనమాట. మన ఊరు తిరిగి వచ్చేసారు. అప్పట్లో లెటర్లే కదా, వాళ్ళ ఫ్రెండ్కి రాసేవాడు అనమాట మన హీరో. ఏంటి విశేషాలు, అంతా బాగుంది. మన చెల్లెల గురించి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఏం చేస్తుంది తను అంటే, ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చదువుకుంటుంది తను కూడా అంటే, ఇంకా హ్యాపీనెస్లో ఉన్నారనమాట. ఓకే ఇప్పుడప్పుడే పెళ్ళి అవ్వదు అన్న థాట్ తాతయ్య గారికి వచ్చేసిందనమాట. వచ్చేసిన తర్వాత గబగబా చదువుకొని తొందరగా చదువు కంప్లీట్ చేసేసుకొని జాబ్ తెచ్చుకొని ఊరొచ్చాడనమాట. ఊరొచ్చి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న కలిసేసి నెక్స్ట్ మినిట్ ఇంకా రెడీ కూడా అవ్వలేదు, జస్ట్ వెళ్ళి ఏదో వాళ్ళ అమ్మ ఇస్తే తినేసి ఇంకా వచ్చారనమాట మన హీరోయిన్ని చూడటానికి. చాలా సంవత్సరాలు అయింది కదా, 5 years అయిపోతుంది కదా అని చెప్పి హీరోయిన్ని కలవడానికి వస్తే అప్పుడు అందరూ చాలా బాగా పలకరించారు. బాబు బాగున్నావా, ఎన్ని సంవత్సరాలు అయింది నాన్న నిన్ను చూసి అని చెప్పి బాగా మాట్లాడి పలకరించి అంతా అయిపోయింది. మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట. బాబు బాగున్నావా నాన్న, కరెక్ట్ టైంకి వచ్చావు, మా పాపకు కూడా పెళ్ళి ఫిక్స్ అయ్యింది, ఇగో ఎల్లుండే ఎంగేజ్మెంట్ అనేసరికి మన హీరో గారికి హార్ట్ బ్రేక్ అయిపోయిందనమాట. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ అనేది తెలిసిపోతుంది కదండి. మన హీరోయిన్ వేరే రూమ్లోంచి కిటికీలోంచి చూస్తుందనమాట మన హీరోని. అంటే చాన్నాళ్ళ తర్వాత వచ్చింది కదా, పలకరిద్దామని చెప్పి హీరోయిన్ రాబోయింది. ఈలోపు వాళ్ళ ఫాదర్ వచ్చి ఇట్లాగా పెళ్ళి ఫిక్స్ అయింది అని చెప్పేసరికి మన హీరో గారి హార్ట్ బ్రేక్ అయిపోయిందనమాట. ఏడుపు ఒక్కటే తక్కువైంది. సో సరే అంకుల్ నేను మళ్ళీ వస్తానని చెప్పి ఏడుపు ఫేస్తో ఇంకా తిరిగి వెళ్ళిపోయాడనమాట. ఇది మొత్తం మన హీరోయిన్ అబ్జర్వ్ చేసింది. సో హీరోయిన్ అబ్జర్వ్ చేసిన తర్వాత
ఈయన వెళ్ళిపోయాడనమాట. ఇంటికి వెళ్ళి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడనమాట. అంటే జాబ్ ఉంది, అంతా ఉంది, ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం అనుకున్న టైంకి మన హీరోయిన్కి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో నాకేం తెలియట్లేదు, అయ్యో ఏం చేయాలని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడండి. అయితే ఇంకా ఇంటికి వెళ్ళి అట్లాగా బాధపడుతూ పడుకుని పోయాడనమాట. తర్వాత వాళ్ళ అన్నయ్య వస్తాడనమాట మన హీరో ఇంటికి. హీరో ఇంటికి వచ్చి అరే బయటకు వెళ్దాం పదరా అంటే, నాకు మూడు లేదురా తర్వాత వస్తుంటే, ఏంటి ఏమైంది, ఏమన్నా ఇష్యూ అయిందా ఏంటి అక్కడ, లేదు అట్లాంటిది ఏం జరగలేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, పద ఎక్కడికి వెళ్దాము, సరే బండి ఎక్కువ అని చెప్పి తీసుకెళ్తూ ఉండగా ఒక గోల్డ్ షాప్ తీసుకెళ్తాడనమాట. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావని మన హీరో గారు అడుగుతారు. ఏం లేదురా చెల్లికి మ్యాచ్ ఫిక్స్ అయింది కదా, సో ఎల్లుండి ఎంగేజ్మెంట్ కదా, రింగ్స్ తీసుకుందామని వచ్చాను. మన హీరోకి అప్పటికే హార్ట్ బ్రేక్ అయిపోయింది, ఇంకా ఎంగేజ్మెంట్ షాపింగ్ కూడా తిని ముందే జరుగుతుంటే ఇంకా తట్టుకోలేకపోయాడు. లేదురా నేను చిన్న పని ఉంది బయటకు వెళ్తా అంటే, వస్తావా లేదా అని చెప్పి ఇంకా బలవంతాన తీసుకెళ్ళాడు. పెళ్ళి కొడుక్కి సెలక్షన్ వచ్చేసరికి ఈయన అన్నయ్య చేశాడనమాట. పెళ్ళి కూతురికి ఒరే మంచి రింగ్ తీరా, నీ సెలక్షన్ బాగుంటుందంటే తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఆ బాధ లోపల ఉంది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. సరే అని చెప్పి ఒక రింగ్ సెలెక్ట్ చేసి తన చేతుల మీదే ఇచ్చాడనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఇంకా ఎంగేజ్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ టైంలోనే మన హీరో గారు కూడా ఇంకా అట్లాంటివి ఏమి మైండ్లో పెట్టుకోకుండా, ఎంతైనా నా ఫ్రెండ్ కదా నేను చెయ్యాలి వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పి వెళ్తాడు. ఇంకా ఇంట్లో ఎంగేజ్మెంట్ పనులు ఏమన్నా ఉంటే అన్నీ చూసుకొని వస్తాడనమాట. అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ సక్సెస్ఫుల్గా అయిపోతుందన్నమాట. ఇంటికి వచ్చి చాలా బాధపడతాడనమాట. తర్వాత పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేశారు. పెళ్ళి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకొక 2 monthsలో మ్యారేజ్. సో అబ్బాయికి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, పక్కన చూస్తే బాధ కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. అయినా సరే దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేవాడు అనమాట ఏదో ఒక విధంగా. తర్వాత 2 monthsలో పెళ్ళి అయిపోయింది. అట్లా రోజులు గడుస్తున్నాయి, పెళ్ళి పనులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 3-4 days, కరెక్ట్గా 4 days ఉన్నాయి అనగా వీళ్ళందరూ ఏంటంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడనమాట. అంటే పెళ్లి జరిగితే కొంచెం టెంపుల్స్కి వీటికి వెళ్తారు కదా, మొక్కుకొని అమ్మాయిని పెళ్లి కూతురిని చేస్తారనమాట. సో అమ్మాయి గుమ్మం దాటకూడదు కదా, ఇంకా అమ్మాయిని ఇంట్లోనే ఉంచేస్తారనమాట. తనకు తోడుగా ఒక చిన్న బాబునమాట. బాబుని అలా పెట్టేసిన తర్వాత మన హీరో గారు ఎంటర్ అవుతారనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం వస్తాడు, కాకపోతే ఇంట్లో ఎవరు లేరని చెప్తారనమాట హీరోయిన్. అయితే మొహం కూడా చూడకుండా సరే సరే వెళ్ళిపోతా, మళ్ళీ వస్తానే అని చెప్పి వెళ్ళిపోతే, ఇదిగో అని చెప్పి తన పేరు పెట్టి పిలిచి రా కూర్చో అంటే కూర్చుంటా అనమాట. అరుగు ఉంటుంది కదా, అప్పట్లో ఇళ్ళు బాగుంటాయి కదండి. సో ఆ అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట ఇద్దరు కలిసి. అయితే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటూ ఉండగా ఈ అబ్బాయికి బాధ వచ్చేస్తుంది. ఇంకొక 4 daysలో మ్యారేజ్ అయ్యి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది, నా అనుకున్న మనిషి నా కళ్ళ ముందే పెళ్లి జరిగి దూరం అయిపోతుంటే ఎవరు తట్టుకోలేరు కదండి. తాతయ్య గారు కూడా సేమ్ అలాగే బాధపడ్డారనమాట. అయితే మొత్తానికి వచ్చేసరికి ఇంకా ఏంటి ఏదో దిగులుగా ఉన్నావు, నువ్వు ఊరు నుంచి ఇంటికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫేస్ కనిపించింది నీ ముఖంలో, కానీ ఇప్పుడు ఏంటి అట్లా లేవు, నీ మొహంలో స్మైల్ అనేది కనిపించట్లేదు, ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఇంకా అబ్బాయి ఏడ్చేసాడనమాట. కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అయితే ఎందుకు ఏడుస్తున్నా, ఏమైంది అంటే, ఏం లేదు సీత, నా వల్ల కావట్లేదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఎంత డైవర్ట్ అవుదామన్నా కూడా నా వల్ల కావట్లేదు అని చెప్పి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను కదా, అప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను వదులుకోవడం నా వల్ల కావట్లేదు, నేను ఎంత డైవర్ట్ అవుదామన్నా కూడా నా వల్ల అవ్వట్లేదు, ఏదో ఒకటి చేయాలి, ప్లీజ్ నువ్వే ఈ పెళ్ళి ఆపే అంటే, ఏం మాట్లాడుతున్నా, ఇంకొక 4 daysలో నా మ్యారేజ్ ఉంది, ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, నిజంగా చెప్తున్నా, నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు, చిన్నప్పటి నుంచి నువ్వే నా సొంతం అనుకున్నాను, అండ్ నీ ప్లేస్లో ఇంకెవరిని కూడా నేను ఊహించుకోలేను, నువ్వు నాకు కావాలి సీత అంటే, మన హీరోయిన్ ఏం చేసిద్దంటే, సరే అయితే ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేస్తావు, కానీ ఎందుకన్నా ఒక మాట మా నాన్నని అడుగు వచ్చి అంటే, సరే అని చెప్పి వీళ్ళు గుడికి వెళ్ళి వచ్చినప్పటికీ అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలని చెప్పి బయటికి తీసుకెళ్తారనమాట. బయటికి తీసుకెళ్ళి, బయట అంటే టెంపుల్కి అనమాట, టెంపుల్కి తీసుకెళ్ళి ఇట్లాగా ఇది సిచ్యువేషన్, ఇది మ్యాటర్ అంటే,
అస్సలు చాలా అంటే చాలా కోప్పడ్డారండి. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు, నువ్వు ఈ ఉద్దేశంతోనే మా ఇంటికి వస్తున్నావా ఏంటని చెప్పి చాలా ఇష్యూస్ లాగా అయిపోయినాయి అనమాట. అండ్ తాతయ్య గారు వచ్చి చాలా బాధపడ్డారనమాట. ఇప్పటి వరకు ఉన్న రిలేషన్ కూడా పోయిందనుకొని. అయితే తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు ఈ టెలిఫోన్స్ అవన్నీ సౌకర్యాలు అంటే వాట్సాప్ ఇట్లా ఏం లేవు కదండి. ఇంట్లో అందరికీ ఒకటే ఫోన్. వాళ్ళ ఇంట్లో ఉండేది ఒక 18 మెంబర్స్ ఉంటారు. సో ఆ 18 మెంబర్స్ ఎప్పుడు చుట్టుపక్కలే ఉంటారు. ఒకళ్ళు అక్కడున్నా ఒకళ్ళు దగ్గరలోనే ఉంటారు కదండి. ఫోన్ మాట్లాడడానికి లేదు. ఈ విషయం అంటే ఇంట్లో అందరికీ చెప్పేశారనమాట ఆయన వచ్చి. అందరూ కొంచెం కోప్పడ్డారు. ఫ్రెండ్ ఉన్నాడు కదండి, ఫ్రెండ్ వచ్చి నాకు కూడా ఈ విషయం చెప్పలేదా మీరు అని చెప్పి మన హీరోని అంటారనమాట. అయితే హీరోయిన్ వచ్చేసరికి తనకి ఇష్టమే అనమాట. ఎందుకంటే ఈ అబ్బాయి ఏంటంటే అందరితో ఉన్న జాయింట్ ఫ్యామిలీ ఉంది కదండి, ప్రతి ఒక్కరితో చాలా మంచిగా బిహేవ్ చేసేవాళ్ళు, చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు, వెరీ రెస్పెక్ట్ అనమాట. చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఈ అబ్బాయి కూడా చాలా మంచివాడు కదా, ఇట్లాంటి అబ్బాయిని వదులుకోలేకపోయిందనమాట తిను కూడా. అండ్ మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. జాబ్ విషయం పక్కన పెడితే ఈ అబ్బాయి మనసు వచ్చి చాలా మంచిదన్నమాట. చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి తనకు తెలుస్తుంది కదా. ఆ విధంగా తను కూడా బాగా లైక్ చేసిందనమాట. ఎలాగన్నా పెళ్ళి జరగాలి, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి తనతో చెప్తే, లేదు ఇంకా మన చేతుల్లో ఏం లేదు, మనం ఇంకేం చేయలేము అని చెప్పి మన హీరో గారు చేతులు ఎత్తేసారనమాట. అలా కాదు, ఆలోచించు ఏదో ఒకటి అంటే, సరే నాకు మంచి జాబ్ ఉంది, నేను నిన్ను చూసుకోగలను, మీ అంత ఆస్తి అయితే నాకు లేదు, కానీ ఉన్న దాంట్లో మాత్రం నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పి మాట ఇస్తాడు. సో ఆ రోజు ఎట్లా అంటే ఇంకా ఫోన్ సౌకర్యం లేదు కాబట్టి వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి పక్క నుంచి ఒక 3 హౌసెస్ అవతలన్నమాట. అయితే అబ్బాయి ఏదో పని మీద వస్తూ ఉంటాడు కదా, అమ్మాయి ఏమో బెడ్రూమ్ పైన అనమాట. అక్కడ ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీలో నుంచి సైగ చేస్తుంది అనమాట. ఇతనికి ఏం అర్థం కావట్లేదు, మన హీరోకి ఏం అర్థం కావట్లేదు. హీరోకి అర్థం కాకపోయేసరికి అయ్యో ఇప్పుడు ఎట్లా అని చెప్పి ఒక పేపర్ తీసుకొని లెటర్లో రాసి ఇచ్చేస్తుంది అనమాట. మనం ఈరోజు నైట్కి వెళ్ళిపోదాం, ఇంకా మనం చేసేది ఇంకేం లేదు, దూరం అయిపోయి నువ్వు నేను బాధపడటం కన్నా లైఫ్ లాంగ్ ఇట్లాగా మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొన్నాళ్ళు బాధ పెట్టినా కూడా మరి తప్పదు, మనం ఒకటి అవ్వాలంటే అని ఆ నిర్ణయం తీసుకొని ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనమాట. సో ఈ విషయం తెలిసి ఇంకా ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదరు చాలా సీరియస్ అవుతారనమాట. ఇవాళ నుంచి తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు, మర్చిపోండి ఇంకా సీతని అంటే. ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే ఒక్కగానొక్క ముద్దు గారాలు పట్టి అంటారు కదండి. సో ఆ విధంగా అనమాట. అమ్మమ్మ గారు చాలా బాగుంటారండి, ఇప్పటికీ చాలా చాలా అందంగా ఉంటారు. సో అప్పట్లో ఇంకెంత అందంగా ఉంటారో చూడండి. అయితే ఇంకా మర్చిపో ఇంకా వాళ్ళ గురించి మర్చిపోవాలి అని చెప్పి అందరికీ చెప్తే సరే అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మన హీరో వాళ్ళ బ్రదర్ ఉంటారు కదండి, ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏంటంటే ఇంకా వదులుకోలేదన్నమాట. చెల్లంటే ఇష్టం, ఫ్రెండ్ అంటే ఇష్టం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటికీ వాళ్ళు మన హీరోయిన్ యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. మన హీరో గారి మదర్ అండ్ ఫాదర్ ఏంటంటే యాక్సెప్టెడ్ అనమాట. అంటే మన ఇంటి ముందు మన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి కదా అని చెప్పి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారనమాట, మదరు ఫాదరు. బట్ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తప్ప ఎవరు యాక్సెప్టెడ్ కాదనమాట. వాళ్ళకి ఇష్టం ఉందండి, కాకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పి కొంచెం ఒక కోపం ఉందంతే. ఇంకా మొత్తం పర్ఫెక్ట్ అండి. తాతయ్యకి నేను పెట్టిన పేరైతే మిస్టర్ పర్ఫెక్ట్ అండి. ఆయన చూస్తే మీరు కూడా కంపల్సరీ ఇలాగే అంటారండి. ఎందుకంటే రీసెంట్గా అమ్మమ్మకి నీ ఆపరేషన్ అయిందని చెప్పాను కదండి. అండ్ ఒక 3 months బెడ్ రెస్ట్లోనే ఉంచారనమాట. కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి నీ ఆపరేషన్ అంటే ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం కష్టం కదండి. సో దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారండి. అండ్ ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా, ఒక కొడుకుగా 3 న్యాయం చేస్తారండి ఈయన మాత్రం. అంతే పర్ఫెక్ట్. నిజంగా చెప్పండి, మీరు చూసినా అదే అంటారు. అండ్ ఇప్పటికీ వాళ్ళ లవ్ అలానే కొనసాగుతుంది. స్టార్టింగ్లో ఎంత లవ్ అయితే అమ్మమ్మ మీద చూపించారో ప్రజెంట్ ఇప్పటికీ అదే అనమాట, అదే ఫాలో అవుతుంది. వీళ్ళకి 2 బాబులు అనమాట.
ఆ ఇద్దరు బాబులకి మ్యారేజ్ అయిపోయింది అండ్ వాళ్ళకు కూడా ఇద్దరు బాబులు అనమాట. ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఇంకా అమ్మమ్మ గారికి ఉన్న లోటు ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అంటే ఇంట్లో నుంచి వచ్చేసింది కదా అండి, సో ఆ విధంగా వాళ్ళ యాక్సెప్టెన్సీ కాదనమాట. అందుకు కొంచెం బాధ ఉంది, అంతేగాని ఇంకా ఒక్క బాధ అంటూ ఏమీ లేదన్నమాట. వాళ్ళది పర్ఫెక్ట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ అండి. అండ్ ఈ రోజుల్లో అంత లవ్ ఎక్కడండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు ఒక 5-6 ఇయర్స్కి విడిపోవడం, లేకపోతే ఇంకా వేరే ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఏవో పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ నాకు తెలిసి నేను విన్న బెస్ట్ లవ్ స్టోరీ అంటే ఈ అమ్మమ్మ తాతయ్య వాళ్ళదనే చెప్తానండి. ఎంత ప్యూర్ అండి, అసలు నా దిష్టే తగులుద్దని చెప్పి నేను అన్నానమాట. తాతయ్య వాళ్ళకి నవ్వుకున్నారనమాట. నేను అన్నా, తాతయ్య మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు దిష్టి తీయించుకోవాలి కంపల్సరీ, నా దిష్టే తగులుద్దంటే ఊరుకోరా అని చెప్పి, ఎలా అంటే నన్ను కూడా ఒక మనవరాల్లాగే ట్రీట్ చేశారనమాట. కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయండి? ఉంటే గనక నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి. అండ్ ఆ లవ్ స్టోరీస్ నేను చదివి యూట్యూబ్లో నేను చెప్తానండి. ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.